ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అదే. కొన్ని నీళ్ళు అమ్మా, కొన్ని వాటర్, కొన్ని డాక్టర్ ఉంటే వాడు సెల్ పడిపోయిందా? ఓ ఏదో అనుకుంటుంది అమ్మాయి వస్తే ఎంత పోయి దక్కా నువ్వు తాగి తాగిపోతే మెల్ల మెల్ల నువ్వు పోవండి ముందు చూడండి ముందు దూరం దూరం కొంచెం ఏం కట్టాలి తల్లి ఆశీర్వాదం ఏం కదా. లేచి సభ గట్టి సభలు ఉంటారు గట్టిగా గది చూడు. ఆ కార్లో కూర్చోడు, ఆ కార్లో కూర్చోడు, పక్క తీసుకోము. భారత్ మాతాకి మరి ధైర్యంగా ఉండొచ్చు. ఓటు చేస్తారు కదా, ఢిల్లీ నుంచి పైసలు తెచ్చారు కదా, మీకు అభివృద్ధి చేయాలి కదా, చేస్తావా లేదా, చేయిస్తారు లేదా, మీకు సేవ చేసే అవకాశం ఇస్తారు లేదా. ఏ గుర్తు మళ్ళీ రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, గిట్టే మీటింగ్ పెడతారు. ఆ కొంపలు ముంచే మాటలు ఇన్నరంటే వాళ్ళు ఊరించుకుంటా అనుకుంటా ముచ్చట చెప్తారు. మీరు 11వ తారీఖు అటు ఇటు విషయం వాళ్ళ మాయ మాటలు నమ్మి ఓట్లు వేసిన అంటే 5 సంవత్సరాల మీరు నరకం చూస్తారు పోరక్క. నన్ను నమ్మండి, నా గురించి మీకు తెలుసు, నేను ఎటువంటి ఉన్నది మీకు తెలుసు. ఎట్లా కొట్టాడుతారో టీవీ చూస్తున్నారా టీవీలు సీరియల్ చూస్తారా టీవీ చూస్తారా అది వస్తారు కదా. మీరు మన 10వ తారీఖు సీరియల్ చూసి పనిచేయండి. 10వ తారీఖు సీరియల్ ఎందుకంటే రాత్రంతా సీరియల్ పొద్దున్న లేవరు. మళ్ళా మీరు 11వ తారీఖు పొద్దున ఓట్లు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వచ్చి మీ దొంగ ఓట్లు వేసుకొని మీ అంత ఓట్లు లేకుండా విక్తరాలు అన్నిటికీ తెగించున్నారు వాళ్ళు. కాబట్టి ఇలా మా ఊళ్ళేమో అమాయకులు మీకు సేవ చేస్తే ఏమైనా తెల్లంతా సేవ చేయాలి. కాబట్టి ఇలా ముగ్గురు, మా శ్రీలేఖక్క వకీల్ మేడం, మా శిల్పక్క, అదే మా శ్రీకలక్క, ఇద్దరు ఎస్తులు ఎస్ ఫర్ సక్సెస్. ముగ్గురు అమ్మవార్లు. ఈ అమ్మవార్లకు ఓటేయండి, ఆ అమ్మవార్లకు ఆశీర్వాదం ఇవ్వండి. అక్కడ అమ్మవారు మీకు ఆశీర్వాదం ఇస్తే మీరు ఈ అమ్మవార్లకు ఆశీర్వాదం ఇచ్చి పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వీళ్ళని గెలిపించినాక మళ్ళా ఈడికేస్తే మంచి ముచ్చట చెప్తా. ఇప్పుడు చెప్తే బండి సంజయ్ ముచ్చట చెప్తున్నా అంటారు. మళ్ళీ అప్పుడు వచ్చి అన్ని విషయాలు నేను అబద్ధం ఆడలేక నేను ఇలా ఈ రోడ్డు కట్టాము. ఎట్లుండే ఈ రోడ్డు ఎట్లున్నాక ఈ రోడ్ ఎట్లున్నామా, ఈ రోడ్ ఎట్లున్నామా, ఈ లైట్ ఉండనా, ఈ రోడ్లు ఉండనా. మరి కేసీఆర్ సార్ పైసలు ఇచ్చిండా? నేనేమో 1500 కోట్ల రూపాయలు తెగిస్తున్నా. ఇవాళ బీఆర్ఎస్ మీద 2600 కేసులు ఉన్నాయట. నేను పైసలతో పోటీ పడుతున్నా అభివృద్ధి చేయడానికి. బీఆర్ఎస్ ఏమో కబ్జా కేసులతో వాళ్ళు పోటీ పడుతున్నారు. మరి పైసలతో అభివృద్ధి పైసలతో పోటీ పడే బీజేపీ పార్టీ కావన్నా, కబ్జా కేసులతో పోటీ పడే బీఆర్ఎస్ పార్టీ కావన్నా ఒక్కసారి ఆలోచండి. మాకేమో ప్రగతి కావాలి, బీఆర్ఎస్ ఏమో పైసలు కావాలి. మాకేమో మీ బాగోగులు కావాలి, వాళ్ళకేమో భూ కబ్జాలు కావాలి. వాళ్ళకేమో అవినీతి కావాలి, మాకేమో ఒక పారదర్శకమైన పాలన మాకు కావాలి. ఇలా ఆలోచించండి. ఇలా ఒక్కసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు నరకం చూస్తాం. ఏదో చూసినా అందరు నిర్ణయించుకున్నారు 11వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అమ్మవారి కమలం గుర్తుకు ఎప్పుడు ఓటేస్తామా అని చెప్పి అంతటా ఎదురు చూస్తారు. కాబట్టి మీరు మా వాడోళ్ళు, నేను ఇక్కడనే ఉంటా, ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాను, మీరు నన్ను చూస్తుంటారు, నన్ను ఇక్కడ చూడకుండా టీవీలో పేపర్లో చూస్తూ ఉంటారు. కాబట్టి మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. నాకు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తూ మీకు చూపెట్టినా ఇలా మా ముగ్గురు అక్కలకు ఓటేసి చూపెట్టండి. ఇంకా అభివృద్ధి చేస్తా, ఇంకా నిధులు తీసుకొస్తా అని చెప్పి మీ అందరికీ 2 చేతులు జోడించి మొక్కి 11వ తారీఖు మీరు ఓట్లేండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రుల ఓట్లు అందరు పోయి మంచి అందంగా తయారై ఆడవాళ్ళు మొగలు మంచిగా తయారంటే మన బ్యూటీ పార్లర్ కుప్పముడుతుంది. వాళ్ళ ఇటు వేస్తే కంటే ఓటేస్తారు. మొగలు కూడా తన పొద్దున్నే కూడా రాత్రి దుకాణాలు పనిచేయాలి. పొద్దున పోయి అందరు పోయి ఓటేరు. మీరు ఓటేస్తే సరిపోదక్క. కరీంనగర్లో కానీ ఇతర హైదరాబాద్, పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఉన్నా కూడా మన వాళ్ళు అందరు రమ్మని చెప్పి అన్న అక్క రండి. కరీంనగర్ లో ప్రతి ఓటు ఇంపార్టెంటే. ఒక్క ఓటు కూడా విలువైన ఓటు. మీరొచ్చి పువ్వు గుర్తు మీద ఓటేసి పోండి అని చెప్పి ఒక్కసారి ఫోన్ చేయండి అక్క, ఫోన్ చేయండి అన్న. వాళ్ళందరితో ఓట్లు వేయించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.